హాయ్ అండి. హలో, వెల్కమ్ టు ఆదిష్ లైఫ్ స్టైల్. ముందుగా మన ఛానల్కి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చండి. అన్నం, చపాతీలోకి, బిర్యానీలోకి, బగారా రైస్లోకి చాలా బాగుంటుంది. చూసేద్దామా ఈ వీడియోలో. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నేను పల్లీలు వేసుకున్నానండి. అలాగే 1 టీ స్పూన్ వరకు నేను జీడిపప్పులు కూడా వేసుకున్నాను, అంటే ఒక 10 వరకు వేసుకున్నాను. అలాగే స్టార్ మొగ్గ ఒకటి, యాలక్కాయలు, లవంగాలు వేసేసుకున్నారు. ఈ మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేను 1 టేబుల్ స్పూన్ వరకు కూడా నువ్వులు వేసానండి. అలాగే నా దగ్గర ఎండు కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరి పౌడర్ వేసేసాను. ఇప్పుడు అలాగే పక్కన పెట్టేసుకొని అవి పౌడర్ పెట్టేసుకోవటండి. ఇప్పుడు దీంట్లోనే గ్రేవీకి నేను మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. అలాగే 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దీన్ని పేస్ట్ చేసేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసేసాను. చూసారా, ఈ వంకాయలు ఇలా పింక్ కలర్లో ఉండే వంకాయలు చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే తెల్ల వంకాయలు కూడా బాగుంటాయి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ కట్ చేసుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది. ఒకవేళ మీరు కుక్కర్లో వద్దనుకుంటే మామూలుగా అయినా చేసేయచ్చు. నేను 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకున్నానండి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం పేస్ట్ పట్టుకున్నాం కదా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇవి ఈ పేస్ట్ని బాగా ఎర్రగా వేయించేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసేసాను. ఇలా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. ఇప్పుడు మీడియం సైజు టమాటాలు నేను ఒక 2 తీసుకున్నానండి. ఇవి పేస్ట్ పట్టేసుకొని పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఆయిల్లో వేయించేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లోనే 2 టీ స్పూన్ల వరకు నేను కారం వేస్తున్నానండి. నేను వేసే కారం మసాలా కారము. అలాగే 1 టీ స్పూన్ వరకు ఉప్పు, ధనియాల పౌడరు వేసేసి బాగా కలిపేసుకుంటున్నానండి. ఈ ఉప్పు, కారం కూడా మనం మసాలాలు వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. దీంట్లోనే అవి బాగా కొంచెం మసాలా మొత్తం మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని కొద్దిగా చింతపండు రసం కూడా పోసేసుకోవాలండి. టేస్ట్ బాగుంటుంది. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకొని బాగా కొంచెం మరిగించాలండి. చూసారా, మరీ చిక్కగా కాదు, మరీ పలుచగా కాదు, అలా వేసుకోవాలి వాటర్. ఇలా మనం ఉడుకుతున్నప్పుడు కొద్దిగా గరం మసాలా వేసేసి దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ కలర్లో ఉన్న వంకాయలు తీసుకున్నాను కదా, కొంచెం లావు ఉన్నాయి తీసుకున్నాను. మీరు చిన్నగా ఉన్నాయి తీసేసుకోండి. చిన్నగా ఉన్నాయి తీసుకుంటే మీరు కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదు. ఇలా లావుగా ఉన్నాయి వేసుకుంటే కుక్కర్లో వేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకొని తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టి 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఈ విజిల్ పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నానండి. చూసారా, కర్రీ రెడీ అయిపోయిందండి. మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లోనే ఒక్కసారి ఉప్పు, కారం టేస్ట్ చూసేసుకొని సరిపోకపోతే వేసుకోవాలండి. గ్రేవీ కూడా చాలా బాగుంది కదా, వంకాయ ఉడికిపోయిందండి. చూసారా, ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా కసూరి మేతి, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. అంతే, రెస్టారెంట్ స్టైల్లో వంకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. నేను చెప్పినట్టుగా ఈ కర్రీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.